అరే ఆడ మిస్ అయిన వాళ్ళందరూ ఈడికి వస్తుర్రే. మరి అదే చేస్తారు ఇక మరి. చూడండి కొడుతున్నాయింది. అయ్యా ఏ లేదురా. పార్కింగ్ ఇట్లా వెళ్తున్నారు అమ్మయ్య. పార్కింగ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. Is that open? Yes, sir. Park right there. Yeah, okay. థ్యాంక్ యూ. ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ అన్న కేర్ఫుల్ అన్న. అమ్మో ఆ లోయ చూస్తుంటే భయం అవుతుంది. ఏ అడ్వెంచర్స్ చూడు. జజ్జన కజ్జన్ చేద్దాం పక్కా. సో ఇక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఇట్లా పార్కింగ్ చేసుకోవచ్చు మనము. పార్కింగ్ చేసుకొని ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ అడ్వెంచర్స్ ఉన్నాయి. వ్యూ మాత్రం బాగుంది ఇక్కడ నుంచి. మా ధూళి తీరుతుంది పైకి నడిచేసరికి గింతంతా. చేసావా స్వీటీ? ఇదే నీకు రూటే ఎగ్జిటా? ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి మనము. అన్నా ఏది నిజంగా ఎక్కుదాం. ఏదే అవునవును అట్లుందా? సింగిల్గా ఉంటుంది అట్లా లేదా? సింగిల్గా మనిషికి పెడతారు చూడవే. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే ఇప్పటివరకు చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యింది పైక్స్ పీక్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినాము. మార్నింగ్ టిఫిన్స్ వెనకాల వస్తున్నారు రావు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. వచ్చాము. అయితే ఇంకా అక్కడ పైక్స్ పీక్ వెళ్ళేసరికి ఈరోజు కార్ రేస్ జరుగుతుంది. కార్ రేస్ అని చెప్పి ఈరోజు క్లోజ్ చేసేసారు అక్కడ. యాక్చువల్ అక్కడ టికెట్ తీసుకు చూడండి, లొకేషన్ చూడండి ఎంత బాగుందో. కార్ అక్కడ క్లోజ్ ఉందని చెప్పి ఇంకా అక్కడికి 10 మైల్సా ఏమో 10 మినిట్స్ డిస్టెన్స్ అయితే పట్టింది. 10 మినిట్స్ టైం అయితే పట్టింది. సో 10 మినిట్స్ టైంలో కేవ్స్ ఆఫ్ ద విన్స్ అని చెప్పి పైక్స్ పీక్ నుంచి దగ్గరలోనే ఉంది. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇలా సీరియస్గా చూస్తున్నారు ఇక. ఇక చూడండి వాళ్ళేమో ఫొటోస్ సెక్షన్ అవుతుంది. పిచ్చమ్మో కమ్మిందాక నుంచి ఆడ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. వీడియోనే ఆన్ చేయలేదు. ఆ పిల్లనే మళ్ళీ ముందు చూసుకోవాలి. కేవ్ ఆఫ్ ద విండ్స్. సో ఇప్పుడు మనం వెళ్ళేది కేవ్ ఆఫ్ ద విండ్స్. సో అది ఇట్లా వెళ్ళాలన్నమాట. చూడు వాళ్ళు ఇక్కడ చేసేటోళ్ళు అనుకుంటా. దీన్ని ఏమన్నా చెప్పాలి. ఇక్కడ చాలా అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. ఇన్కేస్ మీరు చేయాలనుకుంటే చేయండి. చూడండి వాళ్ళు నన్నే తిట్టుకుంటున్నారు వీడియో ఆన్ చేయలేదని. ఇట్స్ ఓకే, మళ్ళీ ఆన్ చేద్దాం. ఇట్స్ ఓకే, మళ్ళీ చేద్దాం. డోంట్ వరీ.
ఇగో అవి వాష్రూమ్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ అవే. సో మీకు అక్కడ మిస్ అవుతే మళ్ళీ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్కి మనకి టికెట్స్ ఉంటాయి. సో టికెట్స్ తీసుకున్న తర్వాత మనకు టైమింగ్స్ అలౌట్ చేస్తారు. ఆ టైమింగ్స్ ప్రకారం మనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాలి. సో ఇక్కడ తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు మనకి లోపలికి. సో వాళ్ళు మనం తీసుకెళ్తారు అకార్డింగ్ టు ద టైమింగ్స్. చూడండి తను ఉంది కదా, సో తను తీసుకెళ్తుంది అనమాట మమ్మల్ని ఇప్పుడు కేవ్ ఆఫ్ ద విండ్స్కి. సో మా టైమింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1:30కి స్టార్ట్ అవుతుంది మా టైమింగ్. మనది 1:30, ఇప్పుడు 1:20 అడిగిందామే. యా, సో అప్పటి వరకు ఇక్కడ ఏదైనా ప్లేసెస్ ఏమైనా ఉంటే కవర్ చేసుకోవచ్చు, అంటే చూడవచ్చు. మీరు చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. చాలా బాగుంది. చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వస్తే. ఫోన్ పడేకే తల్లి. బట్ సమ్మర్ టైమింగ్ కదా, కొంచెం బాగా ఎండ కొడుతుంది. అవును, వింటర్లో వస్తే ఇంకా బాగుంటుంది. బట్ చూసుకోండి రండి, బికాస్ ఒక్కొక్కసారి క్లోజ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఓపెన్ ఉంటుంది. సో టైమింగ్స్ చూసుకొని రండి మీరు అందరూ. ఓకేనా? ఇక్కడ కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. కూర్చోవాలనుకుంటే చూడండి చాలా బాగుంది. ఏం కనుక్కొని వేరే అడ్వెంచర్ బిగిన్స్ అంట అక్కడ. సో అక్కడ మా ఫ్రెండ్స్ ఏదో ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి వెళ్ళారు. చూద్దాం ఏంటి అని. ఇంకేస్ మీకు టికెట్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా ఉంది. ఇంతకుముందు చూపించినా కదా, అక్కడ ఉండే ఇక్కడ కూడా ఉంది టికెట్స్ తీసుకోవాలనుకుంటే. ఇంకా స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తే ఇక్కడ ఉంది. సంథింగ్ ఒక స్టోర్ ఆర్ రెస్టారెంట్ టైప్ అవి. సో ఇది టికెట్ కౌంటర్, ఇది వచ్చేసి. సో ఇంతకుముందు చూపించాను కదా బ్యాగ్స్ అని. సో ఫాజిలిటిక్ బ్యాగ్స్ ఇవన్నీ. సో ఇవే బ్యాగ్స్ అన్నమాట. సో ఈ దీంతో మనం వాటర్లో పెడితే మనకి ఇట్లాంటి జంప్స్ అన్నీ ఫైండ్ అవుట్ వస్తాయి. సో చిల్డ్రన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి మనం ఈ శాండ్ని దీంట్లో వేసేస్తే వాటర్లో పెట్టేస్తారు. వాటర్లో పెట్టేస్తే అప్పుడు మనకి ఇట్లాంటి జంప్స్ అన్నీ కలెక్ట్ అవుతాయి. సో ఇన్సైడ్ వెళ్ళాలనుకుంటే హెల్మెట్, ఎవరైనా ఇన్కేస్ అడ్వెంచర్స్కి హెల్మెట్స్ అట్లా యూస్ చేయాలనుకుంటే ఇది యూస్ చేయొచ్చు. టీషర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. పర్చేస్ చేయాలి, కాకపోతే చూడండి వాళ్ళు వెళ్తున్నారు కదా, అట్లా వెళ్ళాలన్నమాట పైకి. సో చూపించాను కదా ఇంతకుముందు, ఆ జెమ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో అది చూపిస్తాను రండి. ఇక్కడ మీకు ఆ పైనుంచి వాటర్ వస్తున్నాయి మీకు, ఆ పైనుంచి అలా 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 వాటర్ ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం జెమ్స్ కలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఈ ట్రేస్ ఉన్నాయి కదా, ఈ ట్రేస్లో సాయిల్ వేసి దీన్ని ఈ వాటర్లో పెట్టాలన్నమాట. సో అప్పుడు మనకి డిఫరెంట్ జెమ్స్ అన్నీ వస్తాయి. చూడండి ఈ వాటర్ అన్నీ ఇక్కడ నుంచి వస్తుంది పైనుంచి మనకి. ఆ స్టోన్స్ చాలా షైనింగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు, రిలాక్స్ అయిపోవడానికి, కాసేపు కూర్చోడానికి. చూడండి 3 monkeys, 1 more monkey missed. కాదు అక్కడ ఏందంట. సో ఇంకో మంకీ కూడా వచ్చేసింది చూడండి. ఫస్ట్ మంకీ అని
సో ఇక్కడ మాకు టికెట్స్ తీసుకున్నాక మాకు టైం ఉంది చాలా, ఇంకా అట్లా టైం పాస్ కాకుండా అక్కడ తిరుగుతాం అన్నమాట ఇంకా. ఇందులో పడితే పరిస్థితి ఏంది ముగ్గురు ఇట్లా కట్టేసింది అనమాట. స్వీటీ? ఇందులో పడితే పరిస్థితి ఏంది? నేను ఇట్లాంటి సాఫ్ట్ ఏముంది, నాలుగు రాళ్ళు వెనకేసుకోమన్నారు. దిగినట్టు దిగి కాపాడుతుంది. అబ్బా అవును. పైకి ఎత్తినాక లాస్ట్ లో మ్యూజిక్ పెడతారు చూడు, ఆ మ్యూజిక్ పెడతారు అనేస్తారు. ఫోటో తీస్తాను నేను, వీడియో తీసుకుంటున్నాను కానీ ఒకటి మిస్ అయినందుకు ఒకటి ఉంటుంది చూడు, ఇదే. అదిగోవి అందరు అక్కడే ఫోటో దిగుతారు ఆ ప్లేస్లో. కృష్ణ ఇది ఒక్కటి $1 అంటనే, మొత్తం ప్యాక్ ఏమో $11 అంట. నువ్వు వేసుకో. అవి బాగున్నాయి దా. నిజంగానే వస్తున్నాయి. ఇది కావాలంటే కొనుక్కోండి ఇట్లా. అదే వస్తున్నా ఇవి తీసుకొని వస్తా. సరే పికప్ ఇక్కడ అంట. మంచి వీడియో కూడా తీస్తుర్రే. వాడికి కేవ్ కావాలంటే, ఏడుంది కేవ్ అని మొత్తుకుంటున్నాడు. చూసిన కదా అంటున్నా. మంచి వీడియో కూడా రికార్డ్ చేస్తుర్రే. స్వీట్ ఇగో నీకోసమే కుక్కబోనే అది. తీసుకోవే. ఇంకెళ్దాం పావే దా. నిజంగా అది స్టార్టింగ్. అదొకటి డిస్కవరీ, ఇంకొకటి హాంటెడ్ కదా. మనం పోయింది హాంటెడ్. ఎట్లుంది చెప్పుర్రా ఇప్పుడు? హాంటెడ్ ఆమెనే అరుస్తుంది మళ్ళీ. అది అలా చేసింది లేదు, పెట్టలేదు. అట్లుంటది. బాగుంటుండే భయం ఉన్న వాళ్ళు పోండి, భయం పోతుంది. భయం లేదు, పొంగలేదు. అదే అంటున్నా, భయం ఉంది అని ఫస్ట్ లోనే ఎంత భయపెడుతుంది సోది. ఎంత మంచిగా చీరలు చీరలు. ఓకే. కొనేసాయి మరి, అదే కదా. ఏం చేసుకుంటావు? తిను. అవునే, పైరైట్ నగెట్స్. ఇది క్రిస్టల్ ఫౌండేషన్. ఇది $12.
$17. యా. ఇవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ బీచ్కి పోయినా దొరుకుతాయి ఇవి. కానీ ఇది మాత్రం దొరుకుతుంది. కొనుక్కో, నెత్తికేసి కొట్టుకో. ఇది దొరుకుతుంది. ఏమే పళ్ళు ఉన్నట్టుగా ఏమే అది ఎవరి పనులే. షార్క్ టూత్ అట. ఈ రోడ్ మీద ఇది దీన్ని ఫైన్ ఇది దొరికితే అని లక్కీ అంట. నెక్స్ట్ ఇది రా సర్ప్రైజ్. ఇవి వీటికి అతకబెట్టిరా. నైస్. ఆన్ క్యాంపస్ చేసేటోళ్ళు కదా రిచ్ ఉంటారు, ఇలా ఇలా అన్ని గెస్. $26 అన్ని కొనేస్తుంది. ఇట్లా అదే కదా. టాటాయిస్. అరే టాటాయిస్ కొనుక్కుందామా, మంచిదంట. లేదు టాటాయిస్ ఎప్పుడైనా ఒకరు కొనుక్కోవద్దు, ఒకరి మంచిది. ఇప్పి కొని అందరికి కొనిస్తాం. అది అది కట్ చేయి. వోడ్కా గ్లాసెస్. ఒక్క గ్లాస్ Vodka. $11 అంట. ట్యూబ్స్ సపరేట్ ఇది వేలే తినేది కదా. దీనికి మళ్ళీ సపరేట్ ట్యూబ్స్ ఉన్నాయి. ఏంటి అవి? తినేదే అది, దాన్ని ఏమంటారే? ఏంటి పౌడర్, సమ్ పౌడర్. ఏంటి మిఠాయి. స్వీట్ క్యాండీ ఏదో అంటారు. అదే దానికి కూడా సపరేట్ ఇంచెస్, సపరేట్ $. ఏ చూసారానే, ఇవి ఏడైనా దొరికే రాయలని కూడా $15 అమ్ముతున్నారు వీళ్ళు. ఐ మీన్ 16. ఇట్లా అనుకో. వావ్, అదే ఫ్రంట్ అనడం ఎలా? స్వీటీ ఎట్లుంది గేమ్ ఆఫ్ ద బీచ్? బాగుంది, కాకపోతే టికెట్ రేట్ బాగుంది. టికెట్ రేట్ అట అసలు అందులో ఏముంది? హాంటెడ్ అని ఆమె ఒడ్డుడికే సగం సరిపోయింది. ఇంత పెద్ద స్టోరీ చెప్పింది. స్కేరీ స్కేరీ అనుకుంటా చెప్పింది. గైడ్, టూరిస్ట్ గైడ్ ఉంటుంది. ఆమెనే సగం భయపెడుతుంది, అంటే భయపెట్టాలనుకుంటుంది కానీ ట్రై చేస్తుంది కానీ అందరు నవ్వుతుర్రు. అమ్మా ఇట్లుంది రోడ్డు. ఇంతగా జార్జ్ ఎట్లా చచ్చిండట? నేను ఇంకా ఏదో అందులో స్టోరీ ఉందేమో అనుకున్నా. ఏమో ఆగింది, ఏమో చెప్పింది, భయపెట్టియాలనుకుంది. ఒక్కడు కూడా భయపడలేడు, అందరు నవ్వుకుంటూ కూర్చున్నారు. బాగుంది, బట్ ఒకడైతే మస్తు స్టార్ట్ చేసిండు దాంతో. చాలా ఎక్కువ ఉంది, $35 పర్ పర్సన్. సో మీ ఇష్టం, ఇంకా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే లేదు. ఆ హాంటెడ్ కన్నా డిస్కవరీ పోవడం నయం అనిపించింది నాకు. యాక్చువల్లీ డిస్కవరీలో ఏంటంటే మనం ఫొటోస్ వీడియోస్ అలా ఉంటాయి, అది మడ్డి ప్లేస్ చెప్పండి మంచిగా మట్టి ఉంటుంది. సో డ్రెస్సెస్ మొత్తం ఇట్లా మొత్తం మట్టి అయిపోతాయి అమ్మా. మీ చాయిస్. మేము వెళ్ళిందైతే డిస్కవరీ దాంట్లో ఫొటోస్ వీడియోస్ ఎలా ఉన్నాయి, మనం వెళ్ళిన హాంటెడ్ దాంట్లో లేవు. వెళ్ళిన దాంట్లో ఫొటోస్ అలో లేదు. ఓకే అట్లా చూడొచ్చు కానీ అంత పైసలు పెట్టి పోవడం దండగా అనిపించింది.
టర్నింగ్ లేదు, సీదా పోవచ్చు కానీ ఎట పోతాం వీడికో అడ్వెంచర్ అది కదా. ఏడుకో పైకి ఎక్కుతున్నాం పార్రి దార్రి. ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఏం చేస్తుర్రు? హైకింగ్ కొలరాడో స్ప్రింగ్స్. అది కాకుండా ఏదన్నా చూస్తున్నాం. అక్కడ ఇందాక బ్యాక్ సైడ్ కనిపించింది, పైన వరకు రోడ్డు ఉంది. బా 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 అదే కదా చదువుకుంటా కదా చిన్నప్పుడు. ఇప్పుడు యూట్యూబ్ అమ్మలక్క వంటలు మరి యూట్యూబ్ లో బాగా కదా అన్న. ఇంకా పైకి కీర్తి ఇంత చిన్న ఉందిరా రోడ్డు. పోయి అమ్మ నడువర్రా నాయన, ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? పాటు నేను తీసుకోవట్లేము. నువ్వు పెద్ద పది ఇక్కడనే ఆపుకో కదా. ఎంత బాగుందో. లేదు ఇట్లా నుంచి ఆడుకోదామా ఆడికి బ్రిడ్జ్ కడుకు మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తాం మళ్ళీ మనం రిటర్న్ కాదు ఆ ప్లేస్ వస్తుందా మళ్ళా? రాదు కదా. అరే ఇది నా సేమ్ సమిట్ లేక్ తిరిగి ఉంది, దాని మీదకే పోతున్నట్టము. ఏ కాదు, అది వేరు ఇది వేరు. ఫ్రెండ్స్ చూడండి ఏటో వచ్చాం కానీ బాగుంది ప్లేస్. నేను చెప్పాను మీసాలు మీసాలు మీసాల రిజర్వాయర్ అని పెట్టుకొని రండి, ఇంకా మీకు మీసాలు కాదే, మీసా రిజర్వాయర్. మీసా కాదు మీసా. అటు అటు పోవద్దా? అటు లోపలికి ఉంది, అటు వెళ్తురు జనాలు. ట్రైన్ అది ఇట్లా అట్లా వెహికల్స్ ప్రోబిటెడ్ అంటే ఇట్లా వెళ్ళి ఏంది ఇప్పుడు ఎక్కుతావు పైకి? ఇటుకెళ్ళి కాలేరా నువ్వు. తర్వాత పాట నాకు ఇంకా ఆపే వాటర్ ఫాల్స్ ఆడుకుంటాం. వావ్, అక్కడ రాయి పైన కూర్చొని తిందాం మనం. మస్తు ఉంది, క్రేజీ ఉంది అసలు. సూపర్ ఉంది. కనబడతలేదు వాళ్ళకి. ఇందాక పెట్టిన ఆగు చూపిస్తా. వీళ్ళు ఏం చేస్తారు దీంట్లో ఎక్కించుకొని? నాకు తెలిసి టికెట్ ఫ్రీ అనుకుంటా. దిగురి ఫ్రెండ్స్ ఇట్లా మధ్యలో ఆపుకొని ఫుల్గా ఆకలి అయిపోతుంది. టైం 4 అయ్యింది. సో ఇట్లా మధ్యలో కుక్ చేసుకొని తినచ్చు ఇక్కడ. ఏడిపోయినా ఈ పచ్చడి బాబుతే ఉంది. పచ్చడే పెడుతున్నారు నాకు ఎప్పుడు. నాన్ వెజ్ ఎవరు తినద్దు అన్నాడు కదా. సే గుడ్ డెసిషన్. నేను తినచ్చు అప్పుడు మంచిగా.
కోర్కి ఏంటది? ఇక్కడంతా కార్ పార్కింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని అక్కడ పైన వెళ్తున్నారు కదా, అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అసలు అంత చిన్న పిల్లల్ని ఎట్లా తీసుకొని వస్తారు వామ్మో. ఏందో వీళ్ళు, నేను వద్దా అరే. సో వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఈరోజు ఏమైందంటే యాక్చువల్లీ మేము ఒక దగ్గరికి ప్లాన్ చేసుకుంటే ఇంకొక దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా ఏం ఉండదులే అంతా అనుకొని చెప్పి వెళ్ళాం. ఫస్ట్ పైక్స్ పిక్ వెళ్దాం అనుకున్నాం. చూసారు కదా వీడియోలో చెప్పాను నేను. పైక్స్ పిక్ వెళ్దాం అనుకున్న పైక్స్ పిక్ వెళ్దాం అనుకున్న తర్వాతకి అక్కడికి ఈరోజు కార్ రేస్ ఉందని చెప్పి క్యాన్సిల్ చేసేసారు. సో అందుకని చెప్పి దగ్గరలో 10 minutes డిస్టెన్స్లో ఇంకొక ప్లేస్ ఉందని చెప్తే కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళాం. కేవ్ ఆఫ్ ద విండ్స్లో మాకు అక్కడ వెళ్ళినాక అడ్వెంచర్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా జిప్లైన్ నాకు అంతేం అనిపించలేదు. అందుకే నేను జిప్లైన్ ట్రై చేయలేదు మేము. అంటే వేరే చోట ఇంకా బాగుంటుంది, అందుకే ఇక్కడ ట్రై చేయలేదు జిప్లైన్. ప్లస్ ఇంకా హాంటింగ్ హౌస్ అని చెప్పి ఇంకోటి డిస్కవర్డ్ అని చెప్పి 2 tickets ఉన్నాయి. మేము హాంటింగ్ స్కేర్ ఆమె ఎట్లా బిల్డప్ ఇచ్చిందంటే టికెట్లు ఇచ్చే ఆమె మస్తు స్కేరీ ఉంటుంది, చాలా వెర్రీ స్కేరీ అది అనుకుంటున్నది. కానీ బొక్కలాగుంది, అంత భయం ఏం లేదు. ఎవరంటే వాళ్ళు చిన్న పిల్లలు కూడా వస్తున్నారు అడిగి, అది వెరీ స్కేరీ అంట. ఏం లేదు, మంచిగా ఉంది, వెళ్ళిపోవచ్చు. కాకపోతే పైసలు బొక్క అనిపించినాయి. 1.5 టైం పడుతుంది అనుకుంటున్నది. ఆమె సోది చెప్పడమే ఉంది, ఆ స్టోరీ అంతా ఏముండదు. కాకపోతే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. హాంటింగ్ హౌస్కి మాకు టికెట్ పర్ హెడ్ $34 అయ్యింది, ప్లస్ ట్యాక్స్ ఇంకో 36 అట్లా అవుతుంది. అండ్ ఇంకోటి డిస్కవర్ దానికేమో 31 or 32 అనుకుంటా, సంథింగ్ ఎంత ఉంది, 31 or 32 ఉంటుంది డిస్కవరీ దానికి. సో మేము హాంటింగ్ దానికి వెళ్ళాము. అక్కడ 1.5 అని అంత సీన్ ఏం లేదు ఆడ. లోపల మస్తు ఉండే, క్రేజీ ఉండే. ఆమె మాకు లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు, అంటే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఉండదు అనుకుంటా అన్నారు. ఒకవేళ డిస్కవర్ దానికి తీసుకుంటే అక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది అని అన్నారు. సో ఇంకా మాకు అక్కడ కేవ్స్ ఆఫ్ ద విండ్స్ తర్వాతకి అంతా అక్కడ చూసుకున్నాక అక్కడ తొందరనే టైం అయిపోయింది మాకు. దాని తర్వాతకి ఇంకా అప్పటికి ఇంకా మేము బయటకు వచ్చేసరికి 3:30 అయింది అంతే. సో దాని తర్వాత ఇక్కడ తినడానికి ప్లేస్ చూసుకొని తిన్నాము. అండ్ ఇంకా అక్కడ నుంచి దగ్గర లొకేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే మాకు మీసా రిజర్వాయర్ అని చెప్పి ఒకటి కనిపించింది దగ్గరలోనే. సో అక్కడికని స్టార్ట్ అయ్యాం. మళ్ళీ అక్కడికని స్టార్ట్ అయినాక కూడా సేమ్ యాస్టీస్ ఒక్క చోట కనుక్కుంటే ఇంకో చోటకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళలేదు మేము, చెనీ కెనాన్ పార్క్ అని చెప్పి అక్కడికి వెళ్ళాము, నేను వీడియోలో పెట్టాను. సో అదన్నమాట, అక్కడికి వెళ్ళాము. బాగుండే, ఏ డే వెల్ స్పెండ్ విత్ ఫ్రెండ్స్ అని అంటారు కదా, ఈరోజు అట్లనే ఉండే. మంచిగా ఎంజాయ్మెంట్ అయింది, మంచి టైంపాస్ అయింది. సో ఆ ప్లేస్ లాస్ట్కి వెళ్ళిన ప్లేస్ మాత్రం బాగుండే మంచిగా. సో అట్లా ఫ్రెండ్స్తో అక్కడ లాస్ట్ ప్లేస్కి వెళ్ళిన మాత్రం బాగుండే. వాటర్ ఫాల్స్ ఉంటాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్దాం అనుకుంది రిజర్వాయర్కి, కానీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. సో అట్లా అయిపోయింది, మంచిగా గడిచిపోయింది డే మాత్రం. సో అదనమాట. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.